కావాలనుకుంటున్నారా? శ్రీ కోస్టెడ్ శ్రీ 2025 షార్ట్ టర్మ్ కోర్సులో చేరండి. 4 ఏళ్లలో 4366 ఫ్రీ మెడికల్ సీట్లు సాధించిన గ్రేట్ రికార్డ్ శ్రీ కోస్టెడ్ సొంతం. మార్చి 15 నుండి క్లాసులు ప్రారంభం. శ్రీ కోస్టెడ్ విజయవాడ. ఫోన్ 9858218888. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని 9 మరియు 10 షెడ్యూళ్ల కింద గల ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఆస్తులు, సంస్థలు, వాటి వివరాలు ఏమి అనేటువంటిది ప్రశ్న అధ్యక్ష. ఆస్తుల సంస్థలకు విభజన కోసం తెచ్చుకోవడం కోసం ప్రభుత్వం చేపట్టినటువంటి చర్యలేవి అనేటువంటిది, వాటిని ఎప్పటిలోగా పూర్తి చేయడం జరుగుతుంది అనేది సంబంధిత శాఖలు సమకూర్చినటువంటి విధంగా సంస్థల యొక్క వివరాలన్నింటినీ కూడా కింద పట్టికలో సభ ముందు పెట్టడం జరిగింది అధ్యక్ష. దాదాపు 2 లక్షల కోట్ల రూపాయల విలువైనటువంటి ఆస్తుల్ని ఈ 2 రాష్ట్రాల మధ్య పంపిణీ జరగకుండా ఆగిపోయినటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష. ఇందులో ప్రధానంగా మనకి 24,000 కోట్ల రూపాయలు ఏదైతే విభజించాల్సినటువంటి షెడ్యూల్ 9 ప్రాపర్టీ ఆస్తులు ఉన్నాయో దాంట్లో డివిజన్ కాకోకుండా మిగిలిపోయి ఉన్నాయి అధ్యక్ష. అందులో మనకు 52%, వాళ్ళకు 48%, తెలంగాణకు 48% రావాల్సినటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష. దాని ప్రకారం చూస్తే 13,931 కోట్ల రూపాయల్ని మనం క్లెయిమ్ చేశాం అధ్యక్ష. దాని తర్వాత షెడ్యూల్ 10 కింద 22,731 కోట్ల రూపాయల్ని క్లెయిమ్ చేయడం జరిగింది అధ్యక్ష. దీనికోసం గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఒక పాజిటివ్ గెస్చర్ ఉండాలి అని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వానికి స్వయంగా ఆయన లేఖ రాసి అపాయింట్మెంట్ ఫిక్స్ చేసుకుని అక్కడికి వెళ్ళడం జరిగింది. ఇప్పుడు 2 చీఫ్ సెక్రటరీలతోనూ ఆ మీటింగ్ అనంతరం 2 చీఫ్ సెక్రటరీల నేతృత్వంలో 2 రాష్ట్రాల మధ్య ఆస్తుల విభజనకు కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది.